చెక్కతో చేయబడినటువంటి పెట్టె, 4 మోతకర్రలు ఉంటాయి. అయితే ఆ చెక్కతో చేయబడినటువంటి పెట్టెలో లోపల ప్రక్కన బయట ప్రక్కన బంగారపు రేకుతో పొదిగించబడి ఉంటది. ఆ చెక్కతో చేయబడి బంగారపు రేకు చేత పొదిగింపబడినటువంటి ఆ పెట్టెలో దేవుడు సినాయి పర్వతం మీద తన చేతి వ్రేళ్లతో రాయబడినటువంటి 10 ఆజ్ఞలు ఆ పెట్టెలో పెట్టబడాలి. ఇశ్రాయేలును పోషించడానికి పరలోకం నుంచి కుమ్మరించబడినటువంటి మన్నా పెట్టబడాలి. ఆ చెక్క పెట్టె బంగారంతో పొదిగించబడి దానిలో దేవుని యొక్క ఆజ్ఞలు కలిగిన పలక, దేవుని యొక్క వాక్యము, జీవాహారము 2 కూడా దాంట్లో ఉండాలి. దానిపైన కెరూబులు, ఇటు పక్కన ఒక కెరూబు, ఇటు పక్కన ఒక కెరూబు అంటే దేవదూతలు. వాటి మధ్యన కరుణాపీఠము. దేవుడు ఆ కరుణాపీఠం అంటే దేవునికి సింహాసనము, దేవుడు వచ్చి కూర్చోడానికి. దేవుడు ఆ కరుణాపీఠము నుంచి మాట్లాడతాడు. దేవుడు ఆ కరుణాపీఠంలో నుంచి తన ప్రజలతో మాట్లాడతాడు. ఆ చెక్కపెట్టులో గనక దేవుని యొక్క వాక్యము, జీవాహారం లేకపోతే అది ఉట్టి పెట్టే. దానిలో ప్రభావం లేదు, దానిలో మహిమ లేదు. మనము కూడా రక్షణ పొందకపోతే, మన హృదయాలలో దేవుని వాక్యము లేకపోతే మనము కూడా లోకస్తులమే, అందరిలాంటి మనుషులమే. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటామో, అనుదినము దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆ జీవాహారాన్ని మనము భుజిస్తామో, మనము విశ్వాసులము, మనము పరిశుద్ధులము, మనము దేవుని బిడలం, లోకస్థలం కాదు. ఆ చెక్కపెట్టెలో దేవుని యొక్క ఆజ్ఞలు లేకపోతే అది ఉట్టి చెక్కపెట్టే. దానివల్ల ప్రయోజనం లేదు, దాంట్లో ప్రభావం లేదు, దాంట్లో మహిమ లేదు. ఆ చెక్కపెట్టెలో ఆ వాక్యము, ఆ జీవాహారము ఉంచి దేవుడు అన్నాడు, నాకు ఒక గుడారం, దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు. ఆ గుడారంలోకి ఇప్పుడు మనం వెళ్ళినట్టుగా అందరూ వెళ్ళడానికి లేదు. మోషే ఒక్కడే దాంట్లోకి వెళ్ళేవాడు. మోషే దేవుడితో మాట్లాడేవాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా గుమ్మాల్లోకి వచ్చి చూస్తూ ఉండేవాళ్ళు, వినేవాళ్ళు. మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే యొక్క మాటలు ఇశ్రాయేలీయులు విన్నారు. మందసంలో కరుణాపీఠంలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాటలు కూడా ఇశ్రాయేలీయులు విన్నారు. మందసం యొక్క ప్రాముఖ్యత, మందసము దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉంటది. దేవుడు మనుషులకు మాట్లాడడానికి, దేవుడు మనుష్యులు అంటే మనం కొరకు మనం నడుచుకోవలసిన విధి విధానాల గురించి, మన యొక్క ఆశీర్వాదాల గురించి, మన యొక్క పద్ధతుల గురించి మోషేకి చెప్తాడు. మోషే వచ్చి మనకు చెప్తాడు. ఇదంతా ఎందుకోసం అంటే మన కోసమే. మనము దేవునికి దగ్గర అవ్వాలని, మనము దేవుడిని తెలుసుకోవాలని, దేవుని విశ్వాసం ఉంచాలని, మనము పాపంలో నుంచి విముక్తి పొందుకోవాలని, మనము నిత్య జీవంలో ఆ దేవునితో పాటు యుగయుగాలు ఉండాలని, ఆయన మన కొరకు దగ్గర అవ్వడానికి ఈ రీతిగా దేవుడు చేశాడు. ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన మందసం గురించి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఎవరు పడితే వాళ్ళు దీన్ని ముట్టుకోకూడదు. లేవీయులు దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి వాళ్ళు, పరిశుద్ధులు, ఏర్పరచబడినటువంటి ఆ దైవ యాజకులు, దేవుని యొక్క యాజకులు ఏం చేయాలంట, వాళ్ళు భుజాల మీద పెట్టుకొని నడుచుకుంటా మోయాలి.
అమ్మ దేవుని మందసం రథంలో పెడదాం అంటే దేవుడు ఒప్పుకోడు. అమ్మ దేవుని మందసం బండి మీద తీసుకెళ్దాం అంటే ఒప్పుకోడు. దేవుని మందసం ఏనుగు ఎక్కిద్దాం అంటే ఒప్పుకోడు. ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. దేవుడు అన్నాడు, ఈ మందసాన్ని మీ భుజాల మీద పెట్టుకొని మీరు నడవాలి. ఇప్పుడు కూడా మనకు చెప్పాడు, ప్రతి ఒక్కడు కూడా నన్ను వెంబడించాలనుకుంటే మీ సిలువ ఎత్తుకొని మీరు నడిస్తే నాకు పాత్రులు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా సిలువ ఎత్తుకొని నడవాలి. దేవుని యొక్క కాడిని మనం మొయ్యాలి. అప్పుడే మనకు దేవునికి సంబంధం ఉంటుంది. అప్పుడే మనం దేవుని చిత్తాన్ని జరిగించగలుగుతున్నాము. అప్పుడే మనము దేవుని బిడలంగా మార్చబడుతూ ఉన్నాం. దేవుడు చెప్పాడు, యాజకులు లేవీలు ఆ మందసాన్ని భుజాల మీద మోసుకుంటూ వెళ్ళాలి. ఆ మందసంలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఇశ్రాయేలు ఎట్లా నడుచుకోవాలో, ఏం చేయాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడికి వెళ్ళాలో అంతా కూడా చెప్తా ఉంటాడు. మోషే ఉండి ఆ మందసంలోంచి మాట్లాడుతూ ఇశ్రాయేలు నడిపిస్తున్నాడు. కొంతకాలానికి మోషే చనిపోయాడు. మోషే ప్రత్యక్ష గుడారంకి వెళ్ళగలిగాడు, మాట్లాడగలిగాడు. కానీ తర్వాత యెహోషువకి అటువంటి అవకాశం లేదు. యెహోషువ మందసం దగ్గరికి వెళ్ళలేడు, మాట్లాడలేడు. తర్వాత తన అన్నయ్య అహరోను యాజక ధర్మం ఆరంభించబడింది. అహరోను మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా చూసుకునేవాడు. వాళ్ళు ప్రయాణం వెళ్తా ఉండగానే వాళ్ళకి ఒక పరిస్థితి ఎదురైంది. ఏంటంటే యోర్దాను నది ఎదురైంది. యోర్దాను నది ఎదురైనప్పుడు యెహోషువ వైపు చూస్తా ఉన్నారు. ఎట్లా వెళ్ళాలి? ఈ దారి గుండా తీసుకొచ్చావు, వేరే దారి లేదా, ఎట్లా వెళ్ళాలి అంటే యెహోషువ అడుగుతాడు దేవుని దగ్గర, ప్రభా దారి చూపించు. ఈరోజు ఒక అమ్మాయి సాక్ష్యం చెప్పింది, వాళ్ళ అమ్మకు బాగలేదంట. వాళ్ళ అమ్మ సూత్రం అంటుందంట. ఏమో కూడా సూత్రం అంటే ఏంది? స్తోత్రం అంటే దేవునికి సూత్రం అంటే ఒక దారి. సూత్రం చెప్పండి. సూత్రం అంటే సూత్రం కావాలి వెళ్ళాలి అంటే. అందరూ కూడా భయపడుతున్నారు, ఎట్లా వెళ్ళాలి? యోర్దాను అనేటువంటి నది అన్ని నదులు వంటి నది కాదంట. అది ఎట్లా ఉంటుందంట? అది ఏటవాలుగా ప్రవహిస్తుందంట. ఎగువ నుంచి దిగువకి అంటే ఎత్తు నుంచి పల్లానికి ప్రవహించేటువంటి నది. కీర్తనకారుడు అంటాడు, ఆహా నాకు రెక్కలున్నట్లయితే యోర్దాను అలలను దాటి నేను వెళ్ళిపోతాను కదా. యోర్దాను అంటే మరణానికి సాదృశ్యం. ప్రతి మనిషి జీవితంలో మరణం అనేది భయపడుతూ ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో మరణం అనేది ఎదురవుతూ ఉంటుంది. ఎట్లా దాటాలి? మరణాన్ని ఎట్లా దాటాలి? దేవుడు చెప్పాడు, ఏం భయపడగాకండి, కంగారు పడగాకండి, నేను ఒక మార్గాన్ని, ఒక సూత్రాన్ని మీకు తెలియజేస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుని యొక్క మందసాన్ని మోసేటువంటి యాజకులు మొట్టమొదటిగా యోర్దాను ప్రవాహంలో వాళ్ళ యొక్క పాదాన్ని అడుగు పెట్టాలి. ఎగువ నుంచి దిగువగా ప్రవహించేటువంటి ఆ ప్రవాహము ఈత కొట్టడానికి సరిపోదు, కొట్టుకొని పోతారు. ఆ ప్రవాహంలో దాటాలి అనుకుంటే ఆ నీళ్లు కొట్టుకొని పోతారు. అయితే దేవుడు చెప్పాడు, యాజకులకి 4 యాజకులు దాన్ని మోసుకుంటూ మొట్టమొదటిగా మీరు వెళ్ళి ఆ ప్రవాహంలో అడుగు పెట్టాలి. వాళ్ళు దేవుని యొక్క మందసాన్ని కలిగి, దేవుని మందసాన్ని తన భుజాల మీద మోస్తూ, దేవుని యొక్క మందసం కొరకు మందసాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళి తమ పాదాలని
ఆ యోర్దాను నదిలో పెట్టినప్పుడు ఎగువ నుంచి పారేటువంటి ఆ నీళ్ళంట ఆగిపోయినాయి అంట. ఎగువ నుంచి పారేటి నీళ్లు ఆగిపోయినాయి అంట. 114 కీర్తనలు రాయబడి ఉంటుంది. యోర్దాను ఏమైంది నీకు, వెనక్కి మళ్ళావు అంటాడు కీర్తనాకారుడు. యోర్దాను ఏమైంది నీకు, వెనక్కి మళ్ళడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలును భయపడుతున్నటువంటి ఆ పరిస్థితులు, మరణ అనుభవాలు, మరణ భయాలు, దేవుని వాక్యము, దేవుని యొక్క మహిమ కలిగినటువంటి ఆ దేవుణ్ణి హృదయంలో చేర్చుకున్నప్పుడు, వీళ్ళైతే మహిమ కలిగినటువంటి ఆ దేవుని యొక్క మందసాన్ని పట్టుకుని ఉన్నారు. మామూలు మనుషులేమో వాళ్ళని లాక్కెళ్ళిపోదాం, సామాన్యమైన మనుషులేమో నా ప్రవాహం దాటికి కొట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంది యోర్దాను. ఎంతో మందిని నేను నశింపజేశాను అనుకుంది యోర్దాను. కానీ మహిమ కలిగిన మందసాన్ని చూసి వేగంగా ప్రవహిస్తున్నటువంటి యోర్దానంట వెనక్కి తిరిగి పారిపోయిందంట. కీర్తనాకారుడంట, యోర్దాను నీ వెనక్కి మళ్ళడానికి కారణం ఏంటి? దేవుని కలిగిన నీ ఎదుట ఏది నిలబడలేదు. దేవుని కలిగి నీవు ఉన్నట్లయితే నిన్ను భయపెట్టేటటువంటి ప్రతి పరిస్థితులు నీ నుంచి దూరం అయిపోతాయి. కారణం ఏంటంటే దేవుని నువ్వు కలిగి ఉండడం వలన మాత్రమే. నిజంగా ఆ యాజకులు మందసాన్ని కలిగి ఉన్నారు. ఆ యాజకులు మందసాన్ని మోస్తూ ఉన్నప్పుడు వారిని చూసి యోర్దాను భయపడింది. వారిని చూసి యోర్దాను దారిచ్చింది. వారిని చూసి యోర్దాను నిలబడిపోయింది. ఒక్క అంగుళం కూడా ముందు కదలకుండా అట్లాగా నిలబడిపోయింది. కారణం ఏంటంటే మహిమ కలిగినటువంటి ఆ సర్వలోక నాథుని యొక్క మందసం, దేవుని మందిరంలో ఉండేటువంటి ఆ మందసం, ఆ దేవుడు నివసించేటువంటి మందసం. ఈ యాజకులకి ఆశ్చర్యం అయిపోయింది. యాజకులకి చాలా ఆశ్చర్యం అయిపోయింది. వారు దేవుని మందసాన్ని మోయటం వలన వారు అడుగు పెట్టినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజానికి దారి దొరికింది యోర్దాను దాటడానికి. ఆ దేవుని మందసాన్ని మోసేటువంటి యాజకులు ఆ యోర్దాను యొక్క మధ్యలో నిలబడి ఉన్నారు. వారి భారాన్ని మోస్తూ ఉన్నారు, స్థిరముగా నిలబడి ఉన్నారు. ఎందుకొరకు వారు భారాన్ని మోస్తూ ఉన్నారు? ఎందుకొరకు స్థిరంగా నిలబడి ఉన్నారు? ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క మేలు కోసం. వారు నిలబడకపోతే ఇశ్రాయేలు సమాజము యోర్దాను దాటలేదు. నీవు నీ కుటుంబం కోసమైనా నిలబడాలి. నీ కుటుంబం కోసమైనా లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, చీకటిని విడిచి పరిశుద్ధుడుగా నీవు దేవుణ్ణి కలిగి నువ్వు నిలబడాలి. ఓపిక కలిగి నిలబడాలి. స్థిరంగా దేవుళ్ళో నిలబడాలి. అప్పుడు ఆ 4 యాజకులు నిలబడినందుకు ఇశ్రాయేలు సర్వ సమాజానికి మేలైంది. అరణ్యములో నా సంఘానికి మేలైంది. ఆ సర్వ సమాజము దాటేంత వరకు కూడా వారు ఓపిక కలిగి నిలబడ్డారంట. నిజంగా మనము మన ఇంటోళ్ళ కోసమైనా ఓపిక ఉందా? మనకి ఓపిక ఉందా? స్థిరమైన బుద్ధి ఉందా? శాంతంగా మనం ఉంటా ఉన్నామా? ఎంతసేపు నిలబడాలి, తొందరగా వెళ్ళండి అని గదివేరా వాళ్ళు? బుద్ధి ఉందా లేదా? తొందరగా వెళ్ళండి, మాకు కాళ్ళు లాగేస్తా ఉన్నాయి, భుజాలు నొప్పబడుతున్నాయి అన్నారా? అనలేదు. మనకి ఎంత విసుకో, మనకి సహనం లేనే లేదు.
దేవుణ్ణి కలిగినటువంటి మనము సహనం కలిగి ఉండాలి. సంఘ క్షేమం కొరకు నువ్వు నిలబడాలి. నీ కుటుంబ క్షేమం కొరకు నువ్వు నిలబడాలి. నశించిపోయేటువంటి వారిని రక్షించటం కొరకు నువ్వు నిలబడాలి. ఆ యోర్దాను యొక్క మరణం అంటే ఆ నశించిపోకుండా ఆ నాశనంలో నుంచి జీవంలోనికి వారిని దాటించాలి. లోకంలో నుంచి సంఘంలోనికి వారిని తీసుకుని రావాలి. చీకటిలో నుంచి వెలుగులోనికి వారిని నడిపించడం కొరకు నీవు దేవుని కలిగి నిలబడాలి. దేవుని బిడ్డగా నిలబడాలి. నీ హృదయంలో దేవునికి చోటు కలిగి ఉండాలి. ఇశ్రాయేలులు ఆశ్చర్యపడిపోతున్నారు. ఆహా, ఈ నలుగురు ఆ మందసం మన దేవుడు నివసిస్తున్న మందసం ఎంత ప్రభావం గలది. ఆయన ఎదుట ఈ భయంకరమైనటువంటి ఈ ప్రవాహము, ఈ యోర్దాను నది నిలిచిపోయిందే. దేవుడు ఎంత గొప్పవాడు. ఇశ్రాయేలు జనాంగము సంతోషపడుతూ ఉన్నారు. నిలిచిన ఆ యాజకులు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అయితే ఆ మహిమ కలిగినటువంటి ఆ మందసము దేవుడు వారికి ఇచ్చాడు. ఆ మందసములో దేవుడు ఉన్నాడు. దేవుడు ఆ మందసములో ఉన్నందుకు యోర్దాను వెనక్కి మళ్ళింది అని వ్రాయబడి ఉంది. దేవుని కలిగిన నీవు నిలిచి ఉంటే నిన్ను భయపడుతున్న ప్రతి పరిస్థితులు కూడా వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతాయి. మనమే భయపడిపోతున్నాం. ముందే మనమే భయపడిపోతాం అన్నాం. కింద ఒక పాము ఉందంట, పైన ఒక కర్ర ఉంటే కర్ర మీద చిన్న పక్షి ఉందంట. ఈ పాము అక్కడికి వెళ్ళలేదు, దాన్ని తినలేదు, కానీ అది ఈ పాముకి ఇలా చూస్తూ ఉంది. ఈ పాము అని భయపెడతా ఉంది. అది భయపడిపోయి వణికి కళ్ళు తిరిగి దాని నోట్లోనే పడిందంట. సైతాను మనల్ని ఏం చేయలేడు, పరిస్థితులు మనల్ని ఏం చేయలేడు. మనం సేఫ్గా ఉంటాం. కానీ మనమే మన భయం చేత మన సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటాం. అందుకే దేవుడు అన్నాడు, మీరు దేనికి భయపడొద్దు, దేనికి చింత చేయొద్దు. మీ తల వెంట్రుకలు ఒకటైనా కూడా రాలదు. మీకు ఇష్టం లేకుండా దేవుడు ఏది మీకు జరగనివ్వడం. మనం ఇష్టపడతాం, ఇంకా నా వల్ల కాదులే అని మనమే ఆ అపవాదికి చోటు ఇస్తాం. ఇంక మనమే ప్రభువానికి వదిలేసాయ్యా అని మనమే సలహా ఇచ్చేస్తూ ఉంటాం. మహిమ కలిగిన మందసము ఆధారం చేసుకుని ఇశ్రాయేలీయులు ఆ యోర్దాను నది దాటిన తర్వాత యెహోషువ చెప్పాడు, ఇంకా వచ్చేసేయండి. ఎప్పుడైతే వారు యోర్దాను నది మధ్యలో నుంచి బయటకు వచ్చారో, యోర్దాను నుంచి బయటకు వచ్చారో, ఎప్పటి వాళ్ళే అంతకుముందు ఏ రీతిగా అయితే వేగంగా ప్రవహించిందో ఆ యోర్దాను నది అదే రీతిగా ప్రవహించడం మొదలైంది.